ప్రభాతకాలే వరవల్లవౌఘా గోరక్షణార్థం ధృతవేత్రదండాః ఆకారయామాసురమంతమాద్యం గోవిందదామోదరమాధవేతి. సుప్రభాత వేళ చేతులలో దండములు ధరించిన వారై గోవులను కాసేటువంటి గోపబాలురు, దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు మరియు అసురులను అంతమొందించేటువంటి ఆదిపురుషుడైనటువంటి ఆ దేవదేవుని కీర్తిస్తున్నారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. ఇక్కడ మనకు గోపబాలురు ప్రతిరోజు ఉదయం గోవులను తోలుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కృష్ణ బలరాములు కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ లీలాసుకుడు చెప్తున్నారు, సాకార బ్రహ్మము అంటే సాక్షాత్తు దివ్యమంగళ స్వరూపుడైనటువంటి కృష్ణ భగవానుడు. ఆయన ఎవరట? అసురులను అంతమొందించేటువంటి ఆదిపురుషుడట. ఆయన కీర్తిస్తున్నారంట గోవింద దామోదర మాధవేతి అని. ఇందులో మనకు అర్థం ఏమిటంటే, గో అంటే ఇంద్రియాలు. మన ఈ ఇంద్రియాలు రకరకాలైనటువంటి విషయాలపై తిరుగుతూ మనల్ని భగవంతుడి వైపు మళ్ళనీయకుండా చేస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలి అంటే, మనలో ఉండేటువంటి అసుర భావాలను అంతమొందించాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి కృష్ణ భగవాన్ని ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తున్నారు. వేణుం కొణంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. చేతిలో వేణువును ధరించి త్రిభంగ రూపంలో నిలిచి ఉండి వనమాలను ధరించి కోటి మన్మధుల కంటే కూడా ఇంకా అందమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ భగవాన్ యొక్క సేవలో ప్రతిరోజు నెలకొని ఉంటూ ఆ దివ్య మంగళ స్వరూపంపై మనసును ధ్యానంలో పెట్టి ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసుకుంటూ భక్తుల సాంగత్యంతో ఎప్పుడైతే మనము సంపూర్ణమైనటువంటి ప్రేమ భక్తులు నెలకొని ఉంటామో అప్పుడు మనలో ఉండేటువంటి ఈ అసుర భావాలన్నీ తొలగించి మనకు ప్రేమ భక్తిని ప్రసాదిస్తారు. కాబట్టి అలాంటి భాగ్యాన్ని మనకు కలిగించమని గురుదేవుల్ని భగవంతుని ప్రార్థించుకున్నాం. గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ. జలాశయే కాళియమర్దనాయ యదా కదంబాత్ పతన్మురారే గోపాంగనశ్చక్రుసురేత్య గోపా గోవింద దామోదర మాధవేతి. కాళీయుని మర్దించేందుకు కదంబ వృక్షం నుండి ఒక్క ఉదుటున కాళీయ మడుగులోకి దూకిన కృష్ణుని చూసిన గోపగోపీ బృందము అత్యంత ఆందోళనగా ఆ జలాశయం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఏడ్చుతున్నారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. ఇక్కడ మనకు కాళీయుడు అత్యంత విషం కలిగినటువంటి విషసర్పం. అది ఎంతటి విషం అంటే ఆ కాళీయ మడుగు పైన వెళ్ళేటువంటి పక్షులు కూడా ఆ గాలిని పీల్చి పడి చనిపోతాయి. అంత భయంకరమైన విషం కలిగినటువంటి ఆ సర్పం అది. అక్కడికి గోపబాలురు గోవులు వచ్చి నీళ్లు తాగుదామని వచ్చేటప్పటికి ఆ స్మెల్ చూసేటప్పటికీ వాళ్ళందరూ పడి మూర్చపడిపోతారు. దాదాపు శరీరం వదిలే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి ఒక కారుణ్యంతో కూడుకున్నటువంటి చూపు ఎప్పుడైతే ప్రసరింపజేశాడో వెంటనే వాళ్ళందరికీ పునర్జీవం వచ్చి లేస్తారు అన్నమాట. అప్పుడు భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు, ఈ కాళీయుని యొక్క విష ప్రభావం అనేది ఈ చుట్టుపక్కల లేకుండా చేయాలని నిర్ణయించుకొని అప్పుడు భగవంతుడు ఒక్క ఉదుటున కదంబ వృక్షం నుంచి ఎగిరి దూకుతాడనమాట దాంట్లో. అయితే ఆ విషం యొక్క ప్రభావం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ
గొప్పగా ఆందోళనకు గురవుతారు. మన కృష్ణ దూకేశాడు, ఏమవుతుందో ఏమో అని ఆందోళనగా పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడ ఏడ్చేస్తున్నారంట. ఎందుకు? వాళ్ళు నిస్సహాయ స్థితి, వాళ్ళు లోపలికి రాలేరు. ఆ కాళీయుడు అంత భయంకరమైన వాడు కదా, అయ్యో దూకేశాడే కృష్ణ భగవానుడు అనేసి వాళ్ళు ఆందోళనగా చూస్తున్నారట. అప్పుడు ఏడుస్తున్నారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. అంటే వాళ్లకు కృష్ణ భగవానుడి పైన ప్రేమ అట్లాంటిది అన్నమాట. హరే కృష్ణ. ఈ విషయంలో మనకు కూడా కృష్ణ భగవానుడి పైన అంత ప్రేమ కలిగి ఉండాలి. మనకు భగవంతుడు ఏమిస్తాడు అనేది కాదు ముఖ్యము, మనం భగవంతుడి కోసం ఏమి చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ చూడు, వాళ్ళందరూ కృష్ణ భగవానుడు పడాడని చెప్పేసి ఏడుస్తున్నారు. ఆ విధంగా మనం కూడా భగవంతుడికి మనం ఏమి చేయగలమని ఆలోచన చేసి ఆ విధంగా భగవంతుడి కోసం మనం ప్రయత్నం చేయాలి, సేవ చేయాలి. హరే కృష్ణ. సరోవరో కాళియ నాగబంధం శిశుం యశోదాతనయం నిశమ్య చక్రుర్లుటంత్యః పతి గోపబాలా గోవింద దామోదర మాధవేతి. చిన్ని బాలుడైన యశోదాతనయుడు సరస్సులోని కాళీయుని బంధంలో చిక్కుకొనడం చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో గోపబాలురు యశోద రోధించారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఒక్క ఉదుటున కాళీయ నదిలోకి దూకాడో అప్పుడు వెంటనే కాళీయునికి తెలుస్తుంది ఎవరో దూకారని. కాళీయుడు ఒక్క ఉదుటును వచ్చి కృష్ణ భగవానుడి శరీరం మొత్తం చుట్టేస్తాడు, తన పడగలతో కప్పివేస్తాడు అతని. ఆ సన్నివేశాన్ని చూసి గోపబాలురు యశోదామాతకు తెలియజేస్తారు. వెంటనే ఆమె పరుగున వచ్చి చూసి ఆ సన్నివేశాన్ని స్పృహదప్పి పడిపోతుంది. చాలామంది గోపబాలురు కూడా స్పృహదప్పి పడిపోతారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కానీ ఒక్క బలరాముడు మాత్రము ఏడ్చడు. కృష్ణకు ఏమీ కాదు, మీరెవరు కూడా అధైర్యపడకండి, భయపడకండి అని ధైర్యం చెప్తూ ఉంటారు. కానీ తన తల్లి, తన స్నేహితులందరూ కూడా స్పృహదప్పి పడిపోవడం చూసిన కృష్ణ భగవానుడు, అత్యంత జాలి కలిగిన ఆ భగవంతుడు వెంటనే వాళ్ళను ఆ దుఃఖ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక్కసారిగా ఆ కాళీ బంధంలో నుంచి ఆయనే బయటికి వచ్చేస్తాడు. వెంటనే ఆ కాళీయ పడగల పైన నిలబడి నాట్యం చేస్తాడు. సహజంగా పాము పైన చాలా నున్నగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అలాంటిది కింద పడకుండా జారకుండా పడగలపైనే నాట్యం చేస్తూ, ఆ నాట్యం కూడా గట్టిగా ఆ పడగలగేసి కొట్టినట్లు అనమాట. అది చేసేటప్పటికి రాను రాను ఆ కాళీ యొక్క పడగల నుంచి నెత్తురు కూడా వస్తూ ఉంటుంది. ఇంకా చనిపోయే టైం వస్తుందని వెంటనే కాళీని యొక్క భార్యలైనటువంటి పతులందరూ కూడా వచ్చి భగవంతుని ప్రార్థిస్తారు. ఇతను ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం వల్ల మీ కాలి స్పర్శ తగిలేటువంటి భాగ్యం కలిగింది. ఇతనికి మీరు వేసే దండన శిక్ష కరెక్ట్ అయిందే, ఇతని యొక్క గర్వానికి అది తగిన శిక్షే. అయినా కూడా మమ్మల్ని మీరు రక్షించి అతన్ని వదిలిపెట్టు అని ప్రార్థిస్తారో అప్పుడు దయదలిచి అతన్ని రమణిక ద్వీపానికి వెళ్ళమని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత భయపడతాడు, నన్ను గరుత్మంతుడు వచ్చి తినేస్తాడు అని. నీ పడగ పైన నేను నాట్యం చేశాను కాబట్టి నా కాలి ముద్రలు నీ తలపైన ఉన్నాయి కాబట్టి అవి చూసినప్పుడు గరుత్మంతుడు నీ దగ్గరికి రాడు అనేసి వరమిచ్చి పంపిస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు మళ్ళీ బయటికి ఎప్పుడైతే వస్తాడో అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా భక్తుల ఆనందం కోసం తను లీలలు చేస్తూనే ఉంటారు. భక్తుల యొక్క బాధల నుంచి బయటపడడానికి ఏమి చేయాలో అవన్నీ కూడా భగవంతుడు చేస్తూనే ఉంటాడు, అంత దయామయుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు మన మనసులో కృష్ణ భగవాన్ యొక్క లీలలు, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపము ఎప్పుడు గుర్తుండేటట్లు, ఆయన సేవలో పాల్గొనేటువంటి మహాభాగ్యం కలిగేటట్లు అనుగ్రహించమనేసి మనం గురుదేవుల్ని భగవంతుని ప్రార్థిస్తాము. ఇలాంటి గొప్ప గొప్ప అయినటువంటి లీలలు మనకు ఇచ్చినటువంటి శ్రీ లీలాసుకుడి యొక్క పాదపద్మాలు కూడా మనం హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ 3 సార్లు భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. అనంతకోటి వైష్ణవ భక్త బృంద की जय. श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण.